తల్లిదండ్రులు ఇద్దరికి ఇంజక్షన్ ఇచ్చిన అప్లికేషన్ దీన్ని ఎలా చూస్తుంది? వాళ్ళేం పాపం చేశారు. ప్రేమించేటప్పుడు వీళ్ళు ఏమైనా వద్దని ఆమెకు అడ్డం చెప్పానా? అడ్డం చెబుతున్నానే ఇప్పుడు కన్నందుకే కానీ నవమాసాలు మోసి కని పెంచి నీకు వయసు వచ్చిందాక నీకు కోరిక పుట్టిందాక నేను పెంచి పెద్ద చేసినందుకేగా చంపాలి. ఇప్పుడు ఇంజక్షన్ వేసి చంపాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా చంపాల్సిందే. ఎందుకంటే నీకు కాళ్ళు వచ్చిందాక నీకు ఒక వయసు వచ్చిందాక నేను పెంచుతాను కదా. తల్లి ఏమో ప్రాణం సైతం అడ్డం పెట్టి నేను 9 ఏళ్ళు మోసి కని పెంచుతుంది. తండ్రి ఏమో ఆయన రెక్కల కష్టం చెమట ఒడిసి బిడ్డలను సాగుతుంది. వాళ్ళ రెక్కల కష్టం దోసుకుంది కాక మీరు వచ్చి మీ కోరికలు తీర్చుకోవటానికి మీరు ఎంజాయ్ చేసింది కాక మళ్ళీ పైకి వచ్చి చంపటం కూడా. అందుకే చంపాలా ఉంచుకున్నావు. ఇప్పుడు ప్రేమించిన వాడి కోసమే నాకు అడ్డని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చంపిను రేపు కన్న పిల్లల్ని కూడా చంపుతావుగా. ఇట్లాంటి వాళ్ళేగా చంపేది. ఇప్పుడు మనం ఒక నర్సు ఎట్లనేగా చేసింది. ఒక డాక్టర్ ప్రేమించిండు ఆమె చేసుకోకుండా ఏరే డాక్టర్ని చేసుకోండి అనేగా హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చింది. ఇట్లా రకరకాల పడి ఉంటారు అనమాట సబ్జెక్టులు. ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులని చంపుతాను, ఉంచుకున్నవాడి కోసం కన్న పిల్లల్ని చంపేస్తాను. ఇప్పుడు కట్టుకున్న దాన్ని వదిలిపెట్టి ఉంచుకున్న దానికోసం కట్టుకున్న భార్యని కూడా చంపేస్తాను. ఇట్లా ఒక వర్గం అని కాదు, ఇది ఒక సబ్జెక్ట్గా పోతుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళకు మార్పు రావాలంటే మన గవర్నమెంట్ సరైన పని చేయాలన్నమాట, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎన్ని జరిగినా రావట్లేదు కదా ఇలాంటి ఇన్సిడెంట్లు, ఒకటి కాదు రెండు కాదు వరుసగా అవుతున్నాయి. ఎట్లా వస్తాయి? ఒకళ్ళ ఇద్దరమా? అందరం ఒక ఇంట్లో పుట్టినోళ్ళం కాదు, ఒకళ్ళు పుట్టినోళ్ళం కాదుగా, ఎక్కడెక్కడో పుట్టినోళ్ళం. తలా ఒక బుద్ధి ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఉండవు, 10 మంది 10 రకాల బుద్ధులు ఉంటాయి. ఎంతమంది? వాళ్ళకు మార్పు రావాలా. మేము మారాలా, మేము మనుషులం, మేము 5 ఏళ్ళతో అన్నం తింటున్నాం, మన సమాజం మీద బతుకుతున్నాం, మన తోటి వాళ్ళు ఎట్ట బతుకుతున్నాం, మనం కూడా అట్ట బతకాలా అన్న జ్ఞానం ఉండాలి. అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ. ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది, ఒక్కొక్క అమ్మాయి మంచి అమ్మాయి ఉంటుంది, ఆమెకి ఎంత గౌరవం ఉంటుంది. ఇప్పుడు వేషాలు వేసుకొని తిరిగి అమ్మాయికి ఎంత గౌరవం ఉంటుంది అమ్మా. ఇప్పుడు అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. అబ్బాయిలు కూడా ఒక్కొక్క అమ్మాయి కష్టపడుతుంది కుటుంబం కోసం, కోరికలు సైతం త్యాగం చేసి. ఒక్కొక్క అబ్బాయి బయట వేషాలు వేసి తిరుగుతుంది. వాడిని చూసి వీడు నేర్చుకోవాలా, లేకపోతే వీడిని చూసి వాడు చెడిపోవాలా? కన్నందుకు తల్లిదండ్రులకి వాళ్ళకు బహుమతి ఏమి ఇవ్వాలా? గౌరవం, కీర్తి అది ఇవ్వాలి. వాళ్ళు దానికే ఆశపడతారు. అది లేకుండా కన్నందుకు చెడ్డ పేరు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలని బలి చేస్తారు అనమాట. అది కానీ పెంచినందుకు రుణం తీర్చుకునే పిల్లలు, ఎట్లాంటి బైరేగి పిల్లలు ఉన్నంతసేపు ఇదే ఏముంటుంది. ఇవాళ తల్లిదండ్రులను చంపుతూ రేపు ఇంకొకరిని చంపుతూ కదా. ఇట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ సరైన శిక్ష వేయాలమ్మా. చుట్టూ కూడా స్పందించాలా, అమ్మాయిలు కూడా స్పందించాలా. ఇప్పుడు నిన్ను చూసి ఇంకొక ఆమె చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ స్పందించితేనే ఇట్లాంటి వాటికి కొంతవరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. గతంలో జీడిమెట్లో కూడా 9వ తరగతి అమ్మాయి పూజ చేసుకుంటున్న తల్లిని వెళ్ళి వెనక నుంచి చున్నీ వేసి చంపింది. అది కూడా ప్రేమించిన అబ్బాయి కోసమే కదా, దారుణంగా చంపేసింది. ఒక అమ్మాయి ఏమో ఒక బిడ్డను చూస్తుందని ఇంకొక బిడ్డను చూడలేదని చెప్పి కట్నం కోసం డబ్బు కోసం తల్లిని దారుణంగా చంపేసింది. ఇట్లా జరుగుతున్నాయి కదా, రకరకాలు పడాలన్నమాట. ఆస్తి కోసం ఒకళ్ళని చూసి ఒకళ్ళు చూడలేదని ఒకళ్ళు దేశాలు పెంచుకొని ఇట్లా ఆమైపోతున్నాయి. కుటుంబాలు ఇట్లా ఇచ్ఛిన్నం అయిపోతున్నాయి. అమ్మాయిల భవిష్యత్తులు ఇట్లా సర్వనాశనం అయిపోతున్నాయి, అబ్బాయి భవిష్యత్తులు ఇట్లా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు ఆలోచించుకోవట్లేదు మీరు? క్షణక ఆవేశంలో పోయి 5 నిమిషాల సుఖాల కోసం క్షణక ఆవేశంలో పోయి ఎందుకు ఇట్లా జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు? ఒక్కసారి మీరు ఇట్లా తిరిగే వాళ్ళు మీరు ఆలోచించుకోండి. మీ వల్ల మీ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో, మీ వల్ల సమాజం ఎంత పాడైపోతుందో, మీకు ఎంత ఇలువ ఉందో మీరే ఒకసారి ఆలోచించుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు చేయడానికి నిర్ణయాలు తీసుకోరనమాట. పక్క వాళ్ళకు కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతుంది. అసలు మెయిన్ రీజన్